I want to wake up like అది ఆల్రెడీ ఉంది లోపల, దాని లెక్క లెగాల్సిన అవసరం లేదు. I would like to wake up as I think I would love to wake up like Psycho Vivek only. Psycho Vivek వాడు మంచి డార్క్ సైలెంట్ ఉన్నా కూడా there is nice philosophy in his character. So I would love to wake up like him. ఒకసారి కొట్టండి అమ్మా. డెఫినెట్లీ ఆ అబ్బాయి రెండు మంచి క్వశ్చన్స్ అడిగిండు. అదే బ్రోకెన్ హార్ట్ ని ఫిక్స్ చేస్తారా, బ్రోకెన్ కార్ ని ఫిక్స్ చేస్తారా అని. అండ్ లాస్ట్ క్వశ్చన్ వాజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. హూమ్ డూ ఐ వాంటెడ్ టు వేకప్ లైక్? డెఫినెట్లీ సైకో వివేక్ లాగానే లెగాలనుకుంటా నేను. చెప్పండి చెప్పండి. విశ్వక్సేన్ గా మారి ఇప్పుడు మెకానిక్ రాకీగా ముందుకొస్తున్నారు. సో ఈ 3 క్యారెక్టర్లో ఎంత వేరియేషన్ ఉంది, ఎంత చేంజ్ అయ్యారు? అండ్ ఇప్పుడు అందరికి గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు కదా, ఈ 3 క్యారెక్టర్లో ఎవరికి గోల్డ్ కాయిన్ ఇస్తారు, ఎవరికి సిల్వర్ కాయిన్ ఇస్తారు? వీళ్ళ ముగ్గురు కాయిన్లకు పడేటోళ్ళు కాదు, అది సమస్య. ఇంత ముగ్గురు ఇచ్చేటోళ్ళు తీసుకునేటోళ్ళు కాదు, వెరీ గివింగ్ పీపుల్ అన్నమాట. బట్ ముగ్గురికి డైమండ్ ఇస్తా. ఓ సూపర్. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అందరికీ తెలుసు. సో జనతా గ్యారేజ్లో ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడిన ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిమిలర్ క్యారెక్టర్ ఒక మెకానిక్గా మీరు చేస్తున్నారు. సో మెకానిక్ రాకీలో ఎలాంటి రిపేర్లు చేస్తున్నారు? ఆ రిపేర్ ఉంది యాక్చువల్లీ, ఆ రిపేర్ చూస్తారు 20 సెకండ్. మీరు ఫస్ట్ అయితే సేమ్ లుక్ లైక్ ఉన్నారు, మీలాక పోలిన మనిషి ఉన్నారు ఎవరు. ఇందాక సారీ సార్ కన్ఫ్యూజన్. సో యాక్చువల్గా ఇందాక అడిగిన క్వశ్చన్కి, అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చొక్కాలు చింపుకోను ఇలాంటివి నేను చేయను అని చెప్పానన్నారు. టు క్లారిఫై టు ద ఆడియన్స్ నేను క్వశ్చన్ అడుగుతున్నా. ప్రీవియస్ ఒక పెద్ద హీరో అదే స్టేట్మెంట్ ఇస్తే? అవును, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది కలిపారు కానీ అసలు అది ఉద్దేశమే కాదు. ఆ ఉద్దేశంతో ఉన్నోడిని నేను పుష్పకి అసలు నేను విష్ చేసింది కూడా ఆ రోజు మీరు చూస్తే స్పీచ్ ఎండింగ్లో కూడా విష్ చేస్తుండే. ఇట్ ఈస్ జస్ట్ అది రెండు కలిపి కనెక్షన్ పెట్టి దే మేడ్ మీమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నాకు అసలు అట్లా మాట్లాడినట్టు కూడా తెలియదు, దానికి దీనికి కనెక్షన్ లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్, క్లారిఫై చేసే ఛాన్స్ దొరికింది. మీరు యాక్చువల్లీ స్టోరీ టెల్లర్. సో మీకు కథలు రాయడము అండ్ డైరెక్షన్ మీకు ఉంది. ఈ రవితేజ గారిలో మీరు ఏ రకమైన స్టోరీ టెల్లర్ని చూసారు, ఎందుకు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్ నేను సినిమాలు తీసుకుంటే నేను లాస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు, అయితే ఆయన ఫస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు. సో మంది అంటే స్కిల్ ఉంది, మన లాస్ట్ బెంచ్ స్కిల్ అంటే తన్నుకొచ్చేస్తాం ఎగ్జామ్. మనోడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. హీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్ హీ హ్యావ్ డన్. మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఈరోజు ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నారు ఆ మనిషిని. 22nd రోజు మీరు చాలా చాలా పెద్ద, చాలా లోపల నుండి చాలా రెస్పెక్ట్ వస్తుంది ఆయన మీద. చాలా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. చెప్పండి మేడం. 50 kgs వరకు తగ్గాల్సి వచ్చేసేసి అటువంటి రోల్స్, ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి. బిలో 50 50 to 60 లో ఉంటుంది కదా జనరల్ గా. వెన్ యూ హావ్ టు లుక్ రియల్లీ లీన్. నా బొక్కలే ఉంటాయి అనుకుంటా సార్ అంత బరువు. సో బేసికల్లీ ఏంటంటే చాలా కష్టమైన మేక్ ఓవర్ చేయాలంటే మీరు డెఫినెట్లీ ఇఫ్ క్యారెక్టర్ డిమాండ్స్ ఐ విల్. లైలాలో కొంచెం ఉంటుంది అలాగా, అంటే లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్. లైలాలో దేర్ ఇస్ అ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఫీమేల్ గెటప్. సో ఇట్ విల్ స్టార్ట్ వెరీ సూన్. And you will see very different Vishwak from this new year. Right. అది మనోడు సగంలో ఉన్నాడు, అది అయిపోగొట్టుకొని వస్తా. అన్న మన మీ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు లైక్ కార్ రిలేటెడ్గా యాక్సిడెంట్స్ గురించి ప్రతి సినిమాలో ముందు ఒక మెసేజ్ ఇస్తుంటారు, చాలా హార్ట్ ఫెల్ట్ మెసేజ్. సో మెకానిక్ రాకీ సో కార్స్ బేస్డ్ మీద ఉంది కాబట్టి, సో మీరే అంటే మెకానిక్ రాకీ నుంచి కార్స్ విధంగా కానీ మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ అయితే ఏమి ఇవ్వట్లేము తమ్ముడు. సినిమాలో అయితే చాలా మెసేజ్ ఉంది, కావాలంటే తీసుకోవచ్చు. అది సపరేట్గా అయితే ఇస్తలేము. ఇప్పుడు మీకు ఎవరన్నా రివ్యూర్స్ కానీ ట్రోలర్స్ కానీ అంటే అన్వాంటెడ్గా కావాలని టార్గెట్ చేసి కానీ క్రిటిసైజ్ చేస్తే మిమ్మల్ని మీరు ఆపుకోరు, ఫిల్టర్ చేయరు, వాళ్ళకి పిండం పెట్టేస్తారు.
సో ఇది మీ డిఎన్ఏ, దీన్ని మీరు ఇంకా మార్చలేరు అని నేను అంటాను. ఎస్ సార్ నో? ఎస్ సార్, డబ్బులు కొట్టండి. లాంగ్ నైట్ అనుకుంటా. లెట్స్ ర్యాప్ అప్ విత్ లాస్ట్ 5 క్వశ్చన్స్. ఎందుకంటే ఐ వాంట్ పర్సనల్ లెవెల్ వచ్చి కూడా ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీవన్ అండ్ డిన్నర్ కూడా చేయాలి, అందరూ చిల్ కూడా కావాలి కాబట్టి ఫార్మల్ మీటింగ్ కెమెరాలు బంద్ చేసి చిల్లేదాం. విశ్వకన్న ఒక క్వశ్చన్ అన్న, మీరు బాలయ్య బాబు గారు అలాగే ఎన్టీఆర్ గారు ఒకేసారి మల్టీ స్టార్లుగా ఇద్దరు ఒకేసారి అడిగితే ఎవరికి ఓకే చెప్తారు? అలాగే మీరు సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపించబోతున్నారు? అది ఏ సినిమాలో చూపించబోతున్నారు? అదా, 6 ప్యాక్ నీకు March 29th చూపిస్తాను, బర్త్డే ఆ రోజు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరా తర్వాత చెప్తా. విశ్వ గారు మీరు కాయిన్, ఒక్క నిమిషం, కాయిన్స్ పొగిడితేనే ఎందుకు ఇస్తున్నారు? మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తేనే ఎందుకు ఇస్తున్నారు? సార్ అతను క్వశ్చన్ అడిగాడు, ఏమని అడిగాడు? ఇక్కడ అడిగింది కానీ ఇవన్నీ ఇంప్రెస్ చేస్తే ఆయన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. మీరు ఒక హార్ట్ బ్రేక్ అయినోడిని ఫిక్స్ చేస్తారా, కార్ ఫిక్స్ చేస్తారా, లేదా సొసైటీలో? అది ఎంత మంచి క్వశ్చన్ అండి, అతను ఎంత గొప్ప మాట మాట్లాడండి. ఆ క్వశ్చన్ కి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఏంటండి అసలు? ఇంకొకటి సో విశ్వకన్న ఒకటి యాక్చువల్లీ నేను ఇన్నోవేటివ్ ఉన్నప్పుడు ఆయనకి మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు నిజంగా అది రియల్ కొడితే మా నాన్నమ్మ తీసుకెళ్ళి కరాటే క్లాస్ లో జాయిన్ చేసింది. ఆయన రీసెర్చ్ నచ్చింది నాకు, ఇక్కడ R&D నచ్చింది. సో ఇన్నోవేటివ్ ఉన్నప్పుడు ఇస్తున్నా అది. అండ్ ఆయన మహానుభావుడు, ఆయన ఎంత గొప్ప విషయం చెప్పారు, ఎవరికి తెలియని పాయింట్ చెప్పారు. సరే, అయితే మొన్న ప్రీ రిలీజ్లో వరంగల్లో మాట్లాడుతూ ఇకపై క్రిటిక్స్ గురించి కానీ నా ట్రోలర్స్ గురించి కానీ ఈ సినిమా తర్వాత నేను మాట్లాడను అన్నారు. ఎందుకు వీళ్ళందరికీ దూరంగా ఉంటానంటున్నారు? దూరంగా ఉండడం కాదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నా లెక్క మీరు కూడా మిగిలిన వాళ్ళకి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎట్లా అంటే రోల్ మోడల్ అనుకోండి. అంటే ప్రతిసారి ఒకరి మీద ఒకరు చిరాకు పడుతుంటే నాకు నచ్చలేదు. రివ్యూయర్లు ఏమో సినిమా వాళ్ళకి మేము నచ్చం అనుకోవడము, సినిమా వాళ్ళు ఏమో రివ్యూయర్లకు మనం నచ్చడం అనుకోవడం, ఇది ఉండకుండా యాక్చువల్లీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోదాం దానికి ఫస్ట్ శంకుస్థాపన చేసి చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటారు. దానికి ఆ రోజు కొబ్బరికాయ కొట్టినట్టు. అంటే ఈ వార్ వల్ల మూవీ అంటే అదే దాని వల్ల మూవీ పోతుందని ఒక ఎనాలిసిస్ వచ్చారా? లేదు, జస్ట్ అందరు మెంటల్ పీస్. నేను బేసిక్గా ఈ మధ్య మెంటల్ పీస్ ఎట్లా ఇద్దాం అందరికి, పీస్ అదేంటి మెంటల్ పీస్ ఎట్లా స్ప్రెడ్ చేద్దాం, ప్రశాంతంగా బతుకుడు ఎట్లా అని అందరికీ కొంచెం మార్గదర్శిలా మారుతున్నా. సో ఆ రోజు ఆ తరుణంలో చెప్పిన మాట అది. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. అది అసలు బేసిక్గా కొంతమందికి తెలుసు, మీ టీంకి, మీ యూనిట్కి, మీడియాలో కొందరికి. అది అసలు బయటికి రాకుండా ఎలా ఆపగలిగారు? అంటే మెయిన్ పాయింట్ ఎక్కడొకక్కడ రివీల్ అవుతుంది కదా. ఐ థింక్ అది ఆపడం అనేది ఎట్లా ఆపగలిగారు? ఒక 10 మంది బాడీ గార్డ్లను పెట్టినాం సార్. దానికి మీరు చెప్పకండి సార్, ఆ టాపిక్ తీసినప్పుడల్లా నాకు ప్యాక్ అవుతుంది. సరే, ఎవరు చెప్పి తప్పుతారు? బేసిక్ గా ఆ మెయిన్ పాయింట్ బయట రివీల్ చేస్తే కొంచెం ఫ్రెష్ కంటెంట్ లాగా వస్తుండొచ్చు కదా. ఇప్పుడు లేదు అది చెప్పొద్దు, మీకు 20 సెకండ్ అర్థమవుతుంది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు తెలుసా, నా మానాన్ని నేను మాడిపోయిన దోశ తింటుంటే అసలు ఆ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ ఎందుకు చెప్పట్లేరు? అది ఇప్పటి వరకు రాని పాయింట్ అన్నారు కదా, మీరే చెప్పారు పొద్దున ఇంటర్వ్యూలో కూడా. సో అది చెప్తే కొంచెం ఫ్రెష్ చెప్పొద్దు సార్, పంచాయతీ సార్ అది. ప్రమోషన్ చాలా బాగుందన్న. ఫస్ట్ క్వశ్చన్, ప్రమోషన్ చాలా బాగుంది. అంటే విశ్వక్ అంటేనే డిఫరెంట్ ప్రమోషన్. సో చాలా బాగుంది. అంటే విశ్వక్ గారు ఏ స్క్రిప్ట్ ఎంచుకున్నా ఇన్వాల్వ్ అవుతారని బాగా అందరికీ తెలుసు. సో మెకానిక్ అనే స్క్రిప్ట్ ఎంచుకునేటప్పుడు మెకానిక్ అనే వాళ్ళు ఎక్కువగా అంటే ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇలాంటి అయిన వాళ్ళు ఎక్కువగా మెకానిక్ అనే జాబ్ ఎంచుకుంటారు అండ్ వాళ్ళు 100% చేస్తారు. సో మీరు ఈ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు అలాంటి పూర్ పీపుల్ నుండి కానీ అలాంటి పర్సన్ నుండి కానీ తెలిసిన ఒక పాయింట్ ఏదైనా ఉందా? ఈ సినిమా నుండి సార్ నేను తిరిగిందే చాలా నేను తిరిగిన సర్కిల్
మెకానిక్లు కాదు అసలు, నేను వేరే సర్కిల్ నేను తిరిగింది దిల్సున్నారులా. ఇవన్నీ నాకు కొత్త కాదు. బేసికల్లీ సినిమాలో యాక్టింగ్ చేయడానికి ఈజీ అయింది నా చైల్డ్హుడ్, బట్ సినిమాకి మెకానిక్ మాత్రం ఈయన్నే. చాలా మంచి మెకానిక్, చాలా గట్టిగా బోల్ట్ గీల్ట్ ఫిక్స్ చేసి మంచి షోరూమ్ బండి తయారు చేసిండు. ఐ థింక్ లాస్ట్ 2 క్వశ్చన్స్ అని చిల్లేదాం. విశ్వక్ సార్ తెలుగునండి. యా, ప్రతి సినిమా కూడా కరాటి రాజు గారు వచ్చి ఆయన రివ్యూ చెప్తారు బయట. అంటే పర్సనలీ నేను తీసుకున్నా కొన్ని సినిమాలకి, అండ్ మిమ్మల్ని చూస్తే కూడా ఒక సినిమా ఏదైనా రిజల్ట్ అటు ఇటు అయినా కానీ వెంటనే బౌన్స్ బ్యాక్, అంటే నెక్స్ట్ సినిమాకి మీరు ఫుల్ ఎనర్జీతో వస్తారు. లైక్ ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నాన్నగారి నుంచి వచ్చిందా, లేదంటే ఇన్బిల్ట్ మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఎందుకంటే చాలా మందికి ఒక సినిమా పోగానే చాలా డౌన్ అయిపోతారు, ఇంత కష్టపడి చేసాము మంచి ఎఫర్ట్ రాలేదని. ఈ రీసెంట్గా వచ్చిన 10 సినిమాలలో కొంచెం అంత మంచి రిసీవింగ్ రాలేదు. సో మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? బ్రో ఫెయిల్యూరే కాదు, సక్సెస్ కూడా 2 డేస్కి మించి ఎక్కువ ఎంజాయ్ చేయలేవు. 2 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్గానే లేస్తాం. 22nd సినిమా రిలీజ్, 25th లైలా షూటింగ్ స్టార్ట్, ఫీమేల్ గెటప్ మొత్తం గీక్కొని నేను మళ్ళీ 4 రోజులు బయటికి రావద్దు. ఇక్కడ యాక్చువల్గా మీరు దిల్సున్నార్లో తిరిగారు, అదే ఏరియాలో ఇప్పుడు నా చైల్డ్హుడ్ చెప్తే కాయన అంబర్పేట అనే ఏరియాలో ఒక మెకానిక్ గా, ఒక స్మాల్ మెకానిక్ గా మొదలయ్యి ఒక పెద్ద డాన్ గా ఎదిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్టోర్ ఆల్రెడీ జనతా గ్యారేజ్ లో చిన్న తీసుకున్నారని కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పారు. ఆయన ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఈ సినిమా? ఏం లేదు సార్, వీడు రాకీ అని చెప్పి మలక్పేటలో ఉండే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, మజా వస్తుంది వాడిని చూస్తే. ఆ మలక్పేట ఆయనకి దీనికి సంబంధం లేదు సార్. విశ్వక్ సార్, అంటే ఇప్పుడు ఫైట్ లో నాకు గోల్డ్ కానియకపోతే